చాలా మంది స్టూడెంట్స్ ఎంసెట్‌కి ఏమేం చదవాలి, ఎలా చదవాలని తెలుసు కానీ, ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది లేకుండా డైరెక్ట్‌గా ఏది పడితే అది చేస్తారనమాట. సో, ఈ వీడియోలో క్లియర్‌గా ఒక ప్రాపర్ ప్లానింగ్‌తో ఏమేం చదవాలి అండ్ ఆల్సో 10K బిలో ర్యాంక్స్ ఎలా తెచ్చుకోవాలి అండ్ ఆల్సో యావరేజ్‌గా చదివే స్టూడెంట్స్ మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలని ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ అలానే మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో, ఆ డౌట్స్ అన్నిటిని కింద కామెంట్స్‌లో చెప్పండి. క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ అలానే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి డిస్ట్రాక్షన్స్. సో, ఈ సిట్యుయేషన్‌లో మీరు చాలా మందిని చాలా కన్వర్జేషన్స్ చేసుకుంటారనమాట మీ ఫ్రెండ్స్‌తో. సో, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఎంసెట్‌కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, చిల్ అవుతుంటారు, లేదంటే వేరే వేరే థింగ్స్ అన్ని చేస్తుంటారు. సో, వాళ్ళని చూసి మీరు డీమోటివేషన్ అయితే అవుతుంటారు. సో, ఈ డీమోటివేషన్ అనేది మీరు తీసుకోవద్దనమాట. సో, డిస్ట్రాక్షన్స్ అనేది తీసుకోవద్దు. ఓకేనా? సో, మీరు కాన్సంట్రేషన్‌తో ఉండండి. సో, వాడి సిట్యుయేషన్ వేరు, మీ సిట్యుయేషన్ వేరు. సో, మీరు అలా ఈ సిట్యుయేషన్‌లో మీరు కాన్సంట్రేషన్‌గా, కాన్ఫిడెన్స్‌గా ఉండాలి. సో, డిస్ట్రాక్షన్స్ అనేది అసలు తీసుకోవద్దు. కాన్ఫిడెంట్‌గా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఫోకస్ చేయండి. ఓకే. సెకండ్ వచ్చేసి వెయిటేజ్ అనమాట. సో, ఈ వెయిటేజ్‌లో మ్యాథ్స్ నుంచి 80 మార్క్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 40 మార్క్స్ అయితే వస్తుంటాయి. సో, ఈ వెయిటేజ్‌లో సింపుల్ చాప్టర్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో, ఎలా అంటే మీకు ఉన్న ఈ తక్కువ టైంలో, ఈ షార్ట్ టైంలో సో, మీరు సింపుల్ చాప్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం వల్ల మీరు ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏవైతే హార్డ్ చాప్టర్స్ ఉన్నాయో ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ అనేది సాల్వ్ చేయాలి. సో, నేను ఈ వీడియోలో క్లియర్‌గా సింపుల్ చాప్టర్స్ ఏంటి, ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ ఏమేమి సాల్వ్ చేయాలి, ఏమేమి చాప్టర్స్ సింపుల్‌గా ఉంటాయి, ఏమేమి చాప్టర్స్ హార్డ్‌గా ఉంటాయని మొత్తం క్లియర్‌గా చెప్పాను. సో, వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. థర్డ్ వచ్చేసి ప్రిపరేషన్ అనమాట. సో, ఈ ప్రిపరేషన్ ప్లానింగ్‌లో ఫస్ట్ వచ్చి మీరు షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఈ షార్ట్ నోట్స్ అనేది మీకు సూపర్ డూపర్‌గా యూజ్ అవుతదనమాట లాస్ట్ వీక్స్‌లో. సో, మీకు ఇప్పుడు తెలీదు షార్ట్ నోట్స్ వాల్యూ. సో, మీరు ఎవరైతే షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటారో అది మీకు లాస్ట్ 1 వీక్, 2 వీక్స్‌లో చాలా హెల్ప్ అవుతది. సో, మీరు ఫస్ట్ అయితే మోస్ట్‌గా సో, కెమిస్ట్రీకి షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, కెమిస్ట్రీకి ఖచ్చితంగా షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఆల్సో మ్యాథ్స్, ఫిజిక్స్‌కి ఫార్ములాస్ అనేది ఒక చోట రాసుకోండి. సో, సింపుల్‌గా అన్ని ఫార్ములాస్ రాసుకోండి. సో, ఏమైతే ఇంపార్టెంట్స్, ఏవైతే మీకు గుర్తురాట్లేదు అవన్నీ ఫార్ములాస్ అనేది ఒక చోట రాసుకోండి. ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్‌కి. అండ్ కెమిస్ట్రీకి అయితే షార్ట్ నోట్స్ అనేది పక్కా ఖచ్చితంగా మీరు షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇవి లాస్ట్ 2, 3 వీక్స్‌లో లాస్ట్ 1 వీక్‌లో అయినా సరే చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. సో, చాలా హెల్ప్ అవుతాయి. సో, మ్యాథ్స్, ఫిజిక్స్‌లో మీరు ఫార్ములాస్ అనేది రాసుకొని అవి బట్టి పడుతుంటారనమాట. సో, అలా బట్టి పడితే అవ్వదు. కాన్సెప్ట్స్ అనేది నేర్చుకోవాలి. కాంపిటీషన్ ఎగ్జామ్ కాబట్టి సో, ఖచ్చితంగా వాడు ఒక క్వెషన్ డైరెక్ట్‌గా ఇవ్వడనమాట. సో, మల్టిపుల్ అంటే వాడికి ఇష్టం అనమాట. తిక్క తిక్కగా ఇస్తాడనమాట. సో, వాడు ఎట్లా ఇచ్చినా సరే సేమ్ కాన్సెప్టే. బట్ డిఫరెంట్‌గా ఉంటదనమాట. క్వెషన్ అనేది అర్థం చేసుకోవడం కష్టం. అదే నువ్వు కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తే సో, వాడు క్వెషన్ ఎలా ఇచ్చినా సరే మీరు దాన్ని ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. అదే ఫార్ములానే బట్టి పట్టుకుంటా పోతే అది అవ్వదనమాట. సో, మీ కాన్సెప్ట్స్ అనేది నేర్చుకోండి. సో, క్వెషన్ ఎలా ఇచ్చినా సరే మీరు సాల్వ్ చేయడం నేర్చుకోండి. ఓకేనా? ఫోర్త్ వచ్చేసి టైమ్ టేబుల్ అనమాట. సో, టైమ్ టేబుల్ అనేది చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. సో, ఈ టైంకి ఇదే చదవాలి, ఆ టైంకి అదే చదవాలి అనేసి ఇలా రకరకాలుగా చెప్తారనమాట. సో, అలా అయితే ఫాలో అవ్వద్దు. సో, మీ ఇంట్రెస్ట్ సో, నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్ అయితే చదవబుద్ధి అవుతుంది అనేది ఆ సబ్జెక్ట్ అనేది చదువుకో. ఎందుకంటే మీరు ఏ సబ్జెక్ట్ చదివినా సరే మీ ఇంట్రెస్ట్‌ని బట్టి మీకు మోటివేషన్ అనేది వస్తదనమాట. సో, అట్లా ఒకళ్ళు చెప్పిన టైమ్ టేబుల్ ఫాలో అవ్వడం వల్ల సో, మీ ఇంట్రెస్ట్ అనేది మొత్తానికే పోతది. సో, నువ్వేదైతే ఇంట్రెస్ట్‌గా ఉన్నావో, ఏ సబ్జెక్ట్ అయితే ఎప్పుడైతే ఇంట్రెస్ట్‌గా ఉన్నావో అప్పుడే చదువు. ఓకేనా? అదైతే నేను చెప్పగలను. అండ్ ఆల్సో మీ సొంతంగా టైమ్ టేబుల్ అనేది తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కాలేజెస్‌లో ఉంటే కాలేజెస్‌కి సెపరేట్‌గా టైమ్ టేబుల్ ఉంటది. లేదంటే మీరు ఏదైనా కోచింగ్ సెంటర్‌లో పోతే కోచింగ్ టైమ్ టేబుల్ అనేది సెపరేట్‌గా ఉంటది. సో, జస్ట్ అది ఫాలో అయిపోండి. అంతేగాని మీరు సొంతంగా ఒక ప్లానింగ్ అనేది చేసుకొని, సో, వాళ్ళు చెప్పిన టైమ్ టేబుల్‌కి, మీ టైమ్ టేబుల్‌కి సెట్ అవ్వక కన్‌ఫ్యూజ్ అనేది అవ్వద్దు. మీరేదైతే మీరు నార్మల్‌గా ఓన్‌గా ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటేనే మీ టైమ్ టేబుల్ అనేది ఫాలో అవ్వండి. ఓకే. అండ్ ఆల్సో నా నుంచి ఒక సజెషన్ ఏంటంటే మీరు సెకండ్ ఇయర్ చాప్టర్స్ నుంచి స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ అనేది. ఎందుకంటే సెకండ్ ఇయర్ చాప్టర్స్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల సో, మీరు రీసెంట్‌గా కంప్లీట్ అయిపోయిన చాప్టర్స్ కాబట్టి సింపుల్‌గా మీరు అయిపోగొట్టొచ్చు. సో, సింపుల్ చాప్టర్స్ ఏదైనా ఫైండ్ ఔట్ చేసి సో, సింపుల్‌గా అవనేది ఫైండ్ ఔట్ చేసుకొని ఈ తక్కువ టైంలో ముందు సెకండ్ ఇయర్ చాప్టర్స్ అన్నీ క్లియర్ చేయండి. ఎందుకంటే మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉంటది. సో, సింపుల్‌గా అర్థమవుతాయన్నమాట ఎంసెట్ కూడా. సో, అంత డిఫికల్టీ అనేది ఫేస్ అవ్వరు. సో, తర్వాత ఫస్ట్ ఇయర్‌లోకి జంప్ అవ్వండి. అంతేగాని ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం వల్ల అంత యూజ్ ఉండదు. ఎందుకంటే మీరు సెకండ్ ఇయర్ చాప్టర్స్ అప్పుడే చదువుంటారు. సో, మీకొక ఆహ్, మర్చిపోవడానికి ఛాన్సెస్ అనేది ఉండదు. సో, సింపుల్‌గా ఫ్లో అనేది వెళ్ళిపోతది. ఓకే. ఫిఫ్త్ వన్ వచ్చేసి మాక్ టెస్ట్ అనమాట. సో, ఈ మాక్ టెస్ట్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తది. సో, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మీ ప్రిపరేషన్ అనేది ఒక అటు ఇటుగా చేసినా సరే మాక్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల సో, మీకు పేపర్ అటెంప్ట్ స్ట్రాటజీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతది. ఓకేనా. సో, మీరు మంచిగా అటెంప్ట్ చేయొచ్చనమాట ఎగ్జామ్‌లో. సో, ఈ మాక్ టెస్ట్ అనేది ఎలా ప్రాక్టీస్ అవ్వాలంటే మీకున్న ఈ షార్ట్ టైమ్‌లో రోజుకి ఇప్పటి నుంచి ప్రతిరోజు ఒక చాప్టర్స్ అనేది మీరు మాక్ టెస్ట్‌గా తీసుకోవాలనమాట. సో, ఏం టైంలో తీసుకోవాలి అంటే, సో, మీరు పనుకునే ఒక 1 అవర్ ముందు సో, మాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా మీరు
చేయాలి. ఈ మాక్ టెస్ట్ అనేది ఒక రోజులో ఒక సబ్జెక్ట్లో ఒక చాప్టర్స్ అనేది చేస్తారా, లేదంటే 3 సబ్జెక్ట్లో హాఫ్ తీసుకొని 3 డేస్లో 3 చాప్టర్స్ అనేది కంప్లీట్ చేస్తారా అనేది మీ ఇష్టం. సో ఎలా అయినా చేసుకోండి. 6 డేస్లో 6 చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఈ ఎవ్రీడే 1 అవర్ 1 అవర్ ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తున్నారో సండే అనేది 3 అవర్స్గా తీసుకొని సో ఆ 6 చాప్టర్స్ మీద మీరు మాక్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల మీరు పేపర్ అటెంప్ట్ స్ట్రాటజీ అనేది సూపర్ డూపర్గా పెరుగుతుంది. సో మీరు మంచిగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఫైనల్లీ చీట్ కోడ్స్ అనమాట. సో చాలామంది చీట్ కోడ్స్ అనేది ఇప్పటి నుంచే ఫాలో అవుతుంటారు. సో అలా అయితే అసలు చేయొద్దు. సో అది చాలా బ్యాడ్ థింగ్ అనమాట. సో మీరు ఈ చీట్ కోడ్స్ అనేది ఫాలో అవ్వకుండా మంచిగా ప్రాక్టీస్ చేస్తేనే మంచి మార్క్స్ అనేది వస్తాయి. సో బిలో 10K ర్యాంక్ కావాలన్నా, సో మంచి మార్క్స్ కావాలన్నా సరే చీట్ కోడ్స్ అనేది ఫాలో అవ్వద్దు. సో చీట్ కోడ్స్ అనేది ఫాలో అవ్వాలి. ఎప్పుడు ఫాలో అవ్వాలి? లాస్ట్ 1 వీక్ 2 వీక్స్లో ఫాలో అవ్వండి. సో అప్పుడు ఆ టైంకి నేనే ఒక వీడియో అయితే చేస్తానన్నమాట చీట్ కోడ్స్ మీద. సో అప్పుడు మీరు ఫాలో అవ్వండి. సో స్టార్టింగ్ నుంచే మీరు చీట్ కోడ్స్ అనేది ఫాలో అవ్వద్దు. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, వీడియో ఎలా ఉందో లైక్ చేసి అండ్ అలానే మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటిని కామెంట్స్లో చెప్పండి. నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. అండ్ ఆల్సో మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా వీడియో అనేది సజెస్ట్ చేయకపోవచ్చు. అదే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, బాయ్ బాయ్.